అందరికీ షబ్బాత్ షలోం. పరమతండ్రి మహాకృపను బట్టి మరి ఒక షబ్బాత్ దినంన ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన చూపిన గొప్ప కృపను బట్టి పరమతండ్రికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. అవును, ఈ దినం చూడలేక ఎంతోమంది ఈ జీవితం ఈ వారి యాత్రను ముగించి ఉన్నారు కాబట్టి, కానీ మనము ఏమాత్రం వారికంటే యోగ్యులము కాదు. కానీ ఆయన తన కృప చెప్పున, విశేష కనికరం చెప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మనల్ని నడిపిస్తున్న పరమతండ్రికి నిండు మనస్సుతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అవును అల్పుడను, అయోగ్యుడను, అర్హుడను కాను, కానీ ఈ రీతిగా మెసేజ్ చెప్పడానికి ఆయన చూపిన కృపను బట్టి ఆ పరమతండ్రికే స్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళదాము. ముందుగా ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా దయచేసి చదివి వినిపించండి. చదివిన తర్వాత నాన్నని ప్రేయర్ చేయమని కోరుచున్నాను. ఎఫెసీ మైక్ తీసుకోండి బ్రదర్, చదివేవారు ఎవరు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలే అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అధికార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మెసేజ్ నిమిత్తమే నాన్న ప్రేయర్ చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త, ఇదిగో నాయన ఈ కూటమికి ఇంతవరకు అధ్యక్షత వహించి మీరు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. వాక్యోపదేశం చేయడానికి కొరకు నీ కుమారుడు యవనస్తుడు మీరు గర్భంలోనే ప్రత్యేకపరుచుకొని మీ పరిశుద్ధ గ్రంథంలోని శ్రేష్ఠుడైన సొలొమోను రాజు యొక్క పేరు యెదిద్యా అని పేరు పెట్టడానికి కొరకు మీరు చూపిన కృపను బట్టి తల్లి గర్భమున జన్మించినది మొదలుకొని నాయన ఈ దినము వరకు మీ రెక్కల చాట భద్రపరుస్తూ నాయన తన ఎడల అనేక మేలు చేస్తూ వచ్చినారు. ఇవి నాయన కుమారుడు ఉపదేశించడానికి యవనస్తులలో తనొక మాదిరికరంగా తను ఉంటూ నాయన ఉపదేశించడానికి నిలబడి ఉండగా మీ ఆత్మతో నన్ను అభిషేకించుకోండి. తన నోట మీ మాటలు ఉంచండి, మీ బూరగా వాడుకోనండి. తను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా మీ నీతి కొరకు, మీ సత్యము కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు తను పడుతున్న ప్రయాసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన చేతి పనిని వర్ధిల్ల చేసి ఆశీర్వదించి తన ఫ్యూచర్ రేపట్లన్నిటి విషయంలో కృపచూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఈ దినమును వాక్యం ఉపదేశిస్తుంటుండగా మీ ఆత్మతో అభిషేకించుకోండి నాయన. అవును నాయన, మేము ఈ లోకంలో పోరాడుచున్నది లోకనాథులతో, అధికారులతో కాదు నాయన, అంధకారమైన చీకటి శక్తులతో తండ్రి. ప్రతి చీకటి శక్తులను, అంధకార శక్తులను మీ దహించు అగ్ని అయిన యాషమస్సును కాల్చివేయవారని అయ్యా, మరి మీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరచమని, మీ కుమారు నోట మీ మాటలుంచి మమ్మల్ని తృప్తిపరచమని, విత్తబడే వాక్యము మా హృదయంలో అయ్యా మా నోట మా నాయన మా మనసులో స్థిరపరచుకొని అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలవంతంగా ఉన్నట్లుగా మా కుటుంబాలకు, మా దేహాలకు, మా వంశాలకు అది దీవెనకరం ఉన్నట్లుగా మీ దీవెన దయచేయమని మరొకసారి మీ కుమారుని యెదిద్యాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యాషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ నాన్న ప్రేయర్ చేసినందుకు. వాక్యంలోకి వెళ్ళే ముందుగా నా సాక్ష్యము చెప్దామని అనుకుంటున్నాను. సో మీలో చాలామందికి తెలుసు, నేను లాస్ట్ మంత్ బెంగళూరుకి నా జాబ్ నిమిత్తమే వెళ్ళవలసి వచ్చిందని. సో అంతకుముందు ఉన్న కంపెనీ, నేను ఇంతకుముందు పనిచేస్తున్న కంపెనీలో నాకు అంత వాళ్ళు ఎంకరేజింగ్గా లేదు, అంత నాకు సరిగా లేదని చెప్పి నేను తప్పనిసరిగా మారవలసిన సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు పరమతండ్రి సన్నిధిలో భారంగా ప్రేయర్ చేస్తూ ఉండే. ఎందుకు తండ్రి ఇది నా జీవితంలో ఎలా చేశారు, ఇది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మంచి కంపెనీ అని చాలా సంతోషించాను. కానీ ఒక 1 year తిరిగేసరికల్లా ఆ విధంగా అవుతుంది. ఎందుకని నేను భారంగా ప్రార్థించినప్పుడు పోయిన పర్ణశాల పండుగలో 23rd October రోజు పరమతండ్రి ఆ కంపెనీలో ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ నా ప్రార్థన అలా ఒకటే, హైదరాబాద్లో ఉండడము నాకు ఎప్పుడు
హైదరాబాద్లోనే ఉంటా అని నా ఆలోచన. ఎప్పుడు బయటకు వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. సరిగా ఇదే టైంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆ కంపెనీలో వచ్చినప్పుడు కోయంబత్తూర్కి రమ్మన్నారు 2 weeks. అది ఫస్ట్ టైం నాకు. సో అంతవరకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళింది లేదు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం 2 weeks వాళ్ళు రమ్మన్నప్పుడు కూడా అదే విధంగా నేను చాలా చింతతో తండ్రిని అడుగుతూ ఉండే, ఎందుకు తండ్రి నన్ను మీ సన్నిధికి అంటే మీ మందిరానికి ముఖ్యంగా దూరంగా ఎందుకు ఆ విధంగా నేను వెళ్తున్నా అన్నప్పుడు పరమ తండ్రి అప్పుడు ఆ 1 year బ్యాక్ నాకు నేర్పిన లెసన్స్ కానీ ఆ ఒంటరితనంలో ఆ 14 days నేను ఉన్న ఒంటరితనంలో ఆ పరమ తండ్రి నన్ను ఆయన చక్కదిద్దిన విధానము అది చాలా అమూల్యమైనది. ఒకసారి దిలీప్ అన్న మన మధ్యలో మెసేజ్ ఇచ్చారు ఒంటరితనం గురించి, సాలిట్యూడ్ అంటే ఎలోన్గా ఉన్నప్పుడు మనము పరమ తండ్రితో ఒంటరిగా గడిపే జీవితము మనల్ని చాలా మారుస్తుంది అని, మనల్ని ఆయనకి ఇష్టంగా చక్కదిద్దుతుందని, మనల్ని చెక్కుతుందని ఆ మెసేజ్ నాకు గుర్తుంది. సో ఆ విధంగా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఆ 14 days పరమ తండ్రి నన్ను ఆ విధంగా సరిచేయడానికి, నన్ను ఇంకా నాలో ఇంకా ఏమైనా ఆయనకి అయిష్టమైనది ఏమో ఉందేమో అది తీసివేయడానికి నన్ను ఆ విధంగా తీసుకువెళ్ళాడు. సో మళ్ళీ ఈ ఇయర్ ఆ విధంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు నాకైతే నిజంగా చాలా ఇష్టం లేదు. మందిరము ఇక్కడ నేను పరిచర్య చేయాలని, మందిరంలో ఉండాలని, మందిరంకి దూరంగా వెళ్ళకూడదని చాలా భారముగా ప్రేయర్ చేస్తూ ఉండే తండ్రి. సరే తండ్రి, మరి నీ చిత్తం ఏంటి, ఎందుకు నా జీవితంలో ఇది ఎలవ్ చేస్తున్నారు? నేనైతే నా ఉద్దేశపూర్వకంగానో చాయిస్ని బట్టో నేను వెళ్ళట్లేదు బెంగళూరుకి, మీరు అలౌ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. కాబట్టి నీ చిత్తం ఏంటి అని నేను ప్రేయర్ చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి మరలా నాకు ఈ ఇయర్ కూడా ఆ పరమ తండ్రి అదే కృపను అదే ధన్యతను దయచేసినారు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పరమ తండ్రిని నేను వేడుకుంటూ ఉన్నప్పుడు అనేక వాక్యాలతో ఆ పరమ తండ్రి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. చాలా చాలా అంటే చెప్పలేను. సో రోజు వింటున్న వాక్యాలే, మనం అనుదిన కృపము రోజు వింటాము, కానీ వాక్యాలు చాలా వింటాము. కానీ నాలో ఒక క్రొత్త మార్పు మొదలైంది. లాస్ట్ 3 weeks బ్యాక్ అనుకుంటా దయాకర్మ మెసేజ్ చెప్పాడు, రూపాంతరం పొందాలి మనము మెస్సయ్య రూపంలోనికి రూపాంతరము పొందాలని ఆ వాక్యం చెప్పాడు. సో అంటే నాలో తండ్రి ఇంకా మీకు అయిష్టమైనది ఏదో ఉంది, నాలో ఇంకా మీకు నాలో తెలియని గర్వం ఉందేమో, నేను ఇక్కడ మందిరంలో నేను వాడబడుతున్నానేమో, నా గర్వం ఉందేమో, ఆ గర్వం నంచివేయడానికో నాకు తెలియదు. కానీ ఆ పరమ తండ్రి నా జీవితంలో ఇది అలౌ చేసి, అంటే కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్తాను ఎందుకు ఆ పరమ తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అక్కడ బెంగళూరుకి వెళ్ళినాక సో అక్కడ కంప్లీట్గా కోల్డ్ వెదర్, చాలా చలిగా ఉంది. అండ్ అక్కడ స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లో నా వర్క్ని బట్టి కొన్ని రోజులు సరిగా నిద్ర కూడా పోలేదు. అలా ఉన్నప్పుడు ఆ చలికి నార్మల్గా ఆ నిద్రపోకపోతే నాకు డెఫినెట్గా కోల్డ్ పట్టుకుంటుంది, జలుబు కానీ తలనొప్పి కానీ, నా హెల్త్ సరిగా ఉండదు. కానీ నేనున్న అక్కడ 20 days నాకు ఏ చిన్న తలనొప్పి కానీ ఏ జలుబు కానీ ఏది రాకుండా మంచి ఆరోగ్యంతో ఆ పరమ తండ్రి నన్ను కాపాడాడు. పరమ తండ్రికే మహిమ, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమో తెలియదు, మళ్ళీ నాకు ఈ 2 days నుంచి ఉన్నప్పుడు పరమ తండ్రి కృప ఏ విధంగా ఉందని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఆ విధంగా పరమ తండ్రి నన్ను కాపాడాడు. ఇంకా ఏ విధంగా ఆ పరమ తండ్రి అక్కడ ఉండి నాతో ఆ వాక్యాలతో మాట్లాడాడని కొన్ని వాక్యాలతో ఈ దినం మీ ముందుకు వద్దామనుకుంటున్నాను. ఇంతకుముందు మనం చదివిన వాక్యము ఎఫెసీల రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మరి ఒకసారి చదువుదాం. అది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో అక్కడ ఎఫెసీలకు అపోస్తులైన సౌలు ఆ పత్రిక రాస్తూ, అవును మనం పోరాడునది ఈ శరీరాలతో కాదు, కానీ
అధికారులతోనూ ఈ లోక సంబంధమైన దుష్ట శక్తులతోనూ మనం పోరాడునది అని ఆయన రాస్తున్నాడు. సో దానికి మనకి తెలిసిన వాక్యమే ఇదంతా, ఎన్నోసార్లు మనం వాక్యం విని ఉన్నాము దీని గురించి. సో దానికి క్రింద మనం ఏ విధంగా ఆ అపవాది బాణములను మనం ఎదిరించడానికి, అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తి కలిగి ఉండడానికి ఏ విధముగా ఆ పరమ తండ్రి ఇచ్చు సర్వాంగ కవచము మనం కలిగి ఉండాలో ఆ కింద వచనాల్లో పరమ తండ్రి మన కోసం రాసి ఉంచి పెట్టాడు. సో అందులో మనం చూసుకుందాం ముఖ్యంగా అపవాది ఏ విధంగా మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అపవాది వాడి ముఖ్య ఉద్దేశం ఏంటి? కొద్దిసేపు అపవాదిని అతను మనకు చేసే అపాయాలు ఏంటి, వాడి తంత్రములు ఏంటి అని ఒకసారి ధ్యానించుకుంటే అపవాది వాడి ముఖ్య క్యారెక్టర్ ఏంటి దయచేసి చెప్పండి. అపవాదికి దేన్ని బట్టి పడిపోయాడు? అపవాది గర్వంను బట్టి పడిపోయాడు. సో అపవాదికి మెయిన్గా ఉండేది గర్వం. తాను లూసీ ఏల్గా ఉన్న అపవాది తన హృదయ గర్వాన్ని బట్టి తాను తన హృదయంలో గర్వించి నేను పరమ తండ్రితో సమానుడనే కదా అని తన హృదయంలో గర్వించాడంట. బయట కూడా చెప్పలేదు, కానీ తన హృదయంలో మాత్రము ఆ గర్వం ఉంది అపవాదికి. ఆ హృదయంలో గర్వించిన దాన్ని బట్టి పరమ తండ్రి వెంటనే తోసివేశాడు. సో ఆ హృదయ గర్వము ఈ రోజుల్లో కూడా ఈ మనం చూస్తున్న ఈ సమాజంలో కూడా ఆ హృదయ గర్వమునే అపవాది అనేకులను చెరపట్టడానికి ఆ హృదయ గర్వమే కారణమవుతుంది. సో వాడికి ఉన్న మెయిన్ తంత్రమే అది. ఆ హృదయ గర్వమును బట్టి వాడు మెయిన్గా వాడుకునే తంత్రం అది. సో దాని ద్వారా వచ్చే నష్టాలు మనం చూసుకుందాం. సో ఆ హృదయ గర్వాన్ని బట్టి ఏ విధముగా మనం నష్టపోతాము, ఏ విధముగా పరమ తండ్రి కృప మనకు దూరం అవుతుంది, ఏ విధముగా పరమ తండ్రి మనల్ని మన హృదయ గర్వాన్ని బట్టి తాను దూరం చేస్తాడు ఒకసారి చూసుకుందాము. సో ఆయన చెప్తాడు కదా, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి. అప్పుడు ఒకసారి చూసుకుందాం. అది 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయంలో 8వ వచనం ఆ చోట్ల ఉంటుంది చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. 6వ వచనం ఒకసారి చదవండి. ఎలోహిం తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సో ఇక్కడ పరమ తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఈ పారాగ్రాఫ్ అంతా మనం చదివినప్పుడు అపవాది తాను గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. అపవాది గర్జించు సింహం వలె, లైక్ ఎ రోరింగ్ లయన్, అంటే ఒక గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు అపవాది. కానీ ఆ పరమ తండ్రి ఏమంటున్నాడు? మనకు శక్తి చాలదు, మన శక్తి అయితే చాలదు కదా. అపవాది ఆ విధంగా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. వాడి గమ్యం వల్ల ఒకటే, అపవాది వాడు చేసే ప్రయత్నం వల్ల ఒకటే, మనము పరమ తండ్రికి దగ్గర కాకూడదు. మనం ఏదైనా పరమ తండ్రికి మహిమ చెల్లించడానికి, ఆయనకు మహిమకరంగా ఏదైనా చేస్తూ ఉంటే వాడు మనల్ని అడ్డుపడతాడు. హీ పుల్స్ అస్ బ్యాక్. మనల్ని ఏ విధంగానైనా ఆ కార్యము జరిగనివ్వకుండా మనల్ని అడ్డుపడతాడు ఆ అపవాది. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. మనము కొన్నిసార్లు రియలైజ్ కూడా అవ్వము అది అపవాది మనల్ని ఆపుతుందని, ఆ దుష్ట శక్తులు మనల్ని ఆపుచున్నాయని మనము కొన్నిసార్లు రియలైజ్ కూడా అవ్వము. ఓహో, ఇది అపవాది నన్ను ఈ విధంగా ఆపుచున్నదని. చాలా చిన్న తెరనే ఉంటుంది మనకి అపవాది సంబంధించిన ఆత్మకు, పరిశుద్ధాత్మకు. మనకు కొన్నిసార్లు అర్థం కూడా అవ్వదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి ఏమంటున్నాడు? బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఆయనకు లోబడండి. మన వల్ల అయితే కాదు అపవాదిని వదిలించడము. మన హృదయంలో ఉండేటువంటి ఏ ఆలోచన అయినా, మనకు కలిగేటువంటి ఏ భయాలైనా మన వల్ల అయితే కాదు. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడు? నా బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. దీన మనస్కులు అంటే మనము తగ్గించుకొని, అన్నీ తగ్గించుకొని, అయ్యా నీకు నేను సబ్మిట్ చేసుకుంటున్నాను, అయ్యా ఐ సరెండర్ మై సెల్ఫ్ అంటు యూ, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ అంటు యూ అంటే నేను నీ దగ్గర నేను ఇంకా కంప్లీట్గా సజీవ యాగముగా, నాదేమీ లేదు నాయన, అయ్యా నీవే నా దిక్కు అని, నీవే నా ఆశ్రయం అని ఆయన బలమైన చేతుల క్రింద
దీన మనస్కులమై. ఇక మన ఆలోచన ఏముండదు, మన తలంపులు మన 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 జ్ఞానమును బట్టి మళ్ళీ మనం ఆలోచించకూడదని ఒక వచనం చూసుకుందాము. ఈ వచనం అయితే నాకు చాలా చాలా ఇష్టమైన వచనము. కొన్ని నెలల నుండి నా హృదయంలో చాలా నాటుకుపోయిన వచనము. దయచేసి మీరు కూడా ఈ వచనమును మీ హృదయమైన పలకల మీద రాసుకోండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. 7వ వచనం కూడా చదవండి దయచేసి. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును. సో అక్కడ నీ పూర్ణ హృదయంతో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము. అంటే మనము ఆ పరమతండ్రి మీద ఆనుకుంటున్నప్పుడు, ఆ పరమతండ్రి పైన నమ్మకం ఉంచుతున్నప్పుడు ఇక మన స్వతహాగా మనం ఏమీ ఆలోచించొద్దు అని ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం కదా, అంటే ఏదైనా పని తలపెట్టినప్పుడు మనకి సంపూర్ణంగా విశ్వాసం లేకుండా ఓహో ఈ విధంగా జరుగుతుందేమో మన అండర్స్టాండింగ్ని, ఇంకా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఇంగ్లీష్లో ఒకసారి నేను చదువుతాను, దయచేసి వినండి. డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అంటే మన అండర్స్టాండింగ్ ఒక విధంగా ఉంటుంది, బట్ ట్రస్ట్ ఇన్ ఎలోహిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అంటే పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచాలి. మనము పూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు మనము అంటే నేను జ్ఞానిని కదా, అదే మన హృదయ గర్వము. నేను జ్ఞానిని కదా, మన స్వబుద్ధిని మనకున్నటువంటి అండర్స్టాండింగ్ని బట్టి, అంటే నాకు తెలుసు కదా ఇది ఈ విధంగా జరుగుతుంది కదా అని ఏదైనా దాని గురించి మనం అనుకుంటున్నప్పుడు, లేదు ఆ విధంగా ఉండొద్దు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణముగా పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద మన మనస్సు ఉంచినప్పుడు, మన సమస్తమైన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, మన హృదయం గర్వమును విడిచి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పరమతండ్రి ఏం చేస్తానంటున్నాడు మనకి, ఆయన మన మార్గములను సరళం చేస్తాడంట. మన మార్గంలోను హీ షల్ డైరెక్ట్ యువర్ పాత్స్. మనము చాలాసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం. కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు మన అండర్స్టాండింగ్ని బట్టి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నాకైతే నిజంగా చాలా అదొక ఫోబియానో నాకు తెలియదు. ఏదైనా నేను సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాను. నేను అంత ఈజీగా నేను సెలెక్ట్ చేసుకోలేను, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. తండ్రి ఇది చేయాలా, తండ్రి నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నాకు గుర్తొచ్చే వాక్యమే ఇది. అయ్యా నా స్వబుద్ధి కాదు, నేను జ్ఞానిని కాదు, నా హృదయం నా అండర్స్టాండింగ్ కాదు నైనా, నా జ్ఞానం ఒకటి, కానీ నేను నీ మీద ఆధారపడినప్పుడు, నా పూర్ణ హృదయంతో నీ మీద ఆధారపడినప్పుడు, నీ మీద విశ్వాసం ఉంచినప్పుడు నీవు నా మార్గంలో సరళం చేస్తావు. హీ షల్ డైరెక్ట్ యువర్ పాత్. అంటే మనకు డైరెక్షన్ చూపిస్తాడు. మనం ఏ మార్గంలో గుండా నడవాలో మనకి డైరెక్షన్ చూపించేది ఆ పరమ తండ్రి. సో ఇదే వాక్యము మనకి ఇంకొక చోట కూడా ఉంటుంది కదా, యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. 26:3 వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలానగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యాహ్వాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యాహ్వాను నమ్ముకొనుడి. సో మనం ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా మనల్ని ఎప్పుడు కాపాడుతాడంట పరమ తండ్రి? ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో. మనస్సు ఆయన పైన ఆనుకోవడం అంటే ఏంటి? మన మనస్సు ఆయన పైన ఆనుకుంటే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. మనము చాలా కన్ఫ్యూజన్స్లో ఉండొచ్చు, చాలా రకమైనటువంటి భయాల్లో ఉండొచ్చు. అపవాది చేసే తంత్రాలు అవే, మనం ఏదో రియలైజ్ అవ్వము. అపవాది
ఏదో భూతం లాగానో వచ్చి ఏదో దయ్యం లాగానో వచ్చి భయపడితేనే అపవాది అనుకుంటాం. మనం చాలాసార్లు రియలైజ్ కూడా అవ్వం అపవాది ఇది మనకు పెడుతున్నది తంత్రం అని. సో మనకు కలిగేటువంటి ఆ భయాలన్నిటిలో నుండి కూడా, ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అన్నిటిలో నుండి కూడా మనల్ని పూర్ణ శాంతి గలవానికి ఎప్పుడు కాపాడతాడంటే ఆ పరమ తండ్రి మన మనస్సు ఆయన మీద పూర్ణముగా ఆనుకున్నప్పుడే మనల్ని ఆ పరమ తండ్రి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు. సో ఆ పరమ తండ్రిని మనం ఆశ్చర్య దుర్గంగా చేసుకొని ఆ పరమ తండ్రిని మనము పూర్ణముగా ఆనుకున్నప్పుడు ఇక ఏది ఆ విశ్వాసం విషయంలో ఆ విశ్వాసము పూర్ణముగా ఉంటే ఆ పరమ తండ్రి మనల్ని సమస్తము దయచేస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనము దీన హృదయాలమై ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడు. ఇంకో చోట కూడా ఉంటుంది కదా, అపవాది ఈ గర్వమును గురించి ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను దయచేస్తాడంట. సో మనము అపవాదితో పోరాడే యుద్ధంలో, అపవాదితో పోరాడే పోరాటంలో మన శక్తి సామర్థ్యాలు, మన తెలివితేటలు, మన బుద్ధి మనకు చాలదు. కానీ పర్వతండ్రి ఏమంటున్నాడు, నువ్వైతే ఈ యుద్ధంలో నువ్వైతే గెలవలేవు, నీ స్వంత శక్తితో నీ బలముతో నువ్వైతే గెలవలేవు. కానీ ఆ పరమతండ్రి ఏమంటున్నాడు, ఇంకో చోట ఉంటుంది కదా, అది చూద్దామా. ఆయన గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను దయచేస్తాడంట. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి నాకు ఆ వచనము. పేతురు అనుకుంటా, యాకోబు రాసిన పత్రిక 8వ ఉంటుంది, 7వ వచనం, 8వ వచనం. ఎవరైనా చదివి వినిపించండి. అందుచేత ఎలోహిం అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎలోహింకు లోబడి ఉండుడి, అపవాదును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. అపవాది ఎప్పుడు మన యుద్ధ నుండి పారిపోతాడంట. ఇప్పుడు మనం చూసుకుందాం, అపవాది మన యుద్ధ నుంచి ఎప్పుడు పారిపోతాడంట. దయచేసి మీరు కూడా చెప్పాలి, అపవాది ఎప్పుడు మన యుద్ధ నుండి పారిపోతాడంట. ఆ వాక్యంలో ఏమనుంది, మనం దీనులమై అపవాదిని మనం ఎదిరించాలంట. అంటే మనము దీనులముగా, ఒకసారి ఆ దీనత్వము అంటే డెఫినేషన్ చూసుకుందాం. హృదయంలో గర్వం లేకుండా దీనత్వము కలిగి ఉండడం అంటే ఒకసారి డెఫినేషన్ చూసుకుందాం. అంటే దీనత్వం అంటే ఎవరో అవసరం లేదు కదా, మనకి ఎవరు రోల్ మోడల్, మన రక్షకుడే కదా, యాశ్వ మెస్సీనే కదా మనకి రోల్ మోడల్ దీనత్వం విషయంలో. ఆయనంత దీనుడు మన బైబిల్లో కానీ మనకు తెలిసిన బైబిల్ చరిత్రలో కానీ ఎవరు లేరు కదా. ఆయనను ఏ విధంగా దూషించినారో, ఏ విధముగా తన ముఖం పైన ఉమ్మి వేసినారో, ఏ విధముగా తనని ఎన్ని విధాలుగా తనను దూషించినా, తనను ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా ఆ పరమ తండ్రి పల్లెత్తు మాట కూడా అనకుండా ఏమంటాడు ఆ పరమ తండ్రి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అంట. ఆ మనస్సులోనికి మెస్సియా రూపంలోనికి మనము రూపాంతరం చెందడం అంటే అదే. మెస్సియా రూపంలోనికి ఆయన కలిగిన దీనత్వము, ఆయన కలిగిన మనస్సు మనం కలిగి ఉండడం అంటే అదే. మనము మన హృదయ గర్వాన్ని బట్టి, మన హృదయ గర్వాన్ని బట్టి ఇతరులతో చాలా ఈజీగా మాటలు అనేస్తూ ఉంటాం కదా. చాలా ఈజీగా, మనకి జస్ట్ నోరే కదా, మన నాలుకనే కదా. ఏమవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి, మనము ఇతరులతో మాటలు అనడానికి రీజన్ ఏంటి, మన హృదయంలో వారిని ఒక చిన్న చూపు చూడడము, ఎదుటి వాళ్ళని మనం ఒక చిన్న చూపు చూడడం వల్ల మనము వారిని ఈజీగా మాటలు అనేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, పరిశుద్ధ గ్రంథము డు నాట్ జడ్జ్ అదర్స్ అంటే మనము వేరే వారికి ఎవ్వరికి మనము తీర్పు తీర్చడానికి లేదు, మనము మన కంట్లో ఉన్న దూలాన్ని మాత్రమే చూడాలి కదా. అంటే మన హృదయ గర్వాన్ని బట్టి మనం ఇతరులను చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటాం. అంటే ఇతరులు నాకంటే భక్తిగా లేరేమో, వాళ్ళు ఎంత నా ముందు వాళ్ళ భక్తి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ పరమ తండ్రి కృప మన నుండి దూరం అవుతుంది. ఆ పరమ తండ్రి కృప ఉంటేనే, మనము ఆయన సన్నిధిలో దీనులముగా ఉంటేనే అపవాదిని ఎదిరించగలుగుతాం సుమా.
అపవాది లేకపోతే మన హృదయ గర్వాన్ని బట్టి, నిజముగా ఆ గర్జించు సింహం నిజముగా మన హృదయ గర్వాన్ని బట్టే. అపవాదికి ఉన్న మెయిన్ క్యారెక్టర్ గర్వము. గర్వాన్ని బట్టే అపవాది పడిపోయాడు. ఆ మెయిన్ క్యారెక్టర్, ఆ హృదయ గర్వం మనలో ఉండబట్టే అపవాది మనల్ని చాలా చోట్ల మనల్ని ఆ పరమ తండ్రికి దగ్గర కాకుండా, ఆ పరమ తండ్రికి సన్నిధికి మనం రాకుండా, ఆ పరమ తండ్రికి ఆయనతో మనము సత్సంబంధం కలిగి ఉండకుండా ఆ అపవాది మనల్ని అడ్డుపడుచుంటాడు. ఒక మంచి మాట ఉంటుంది, రీకన్సిలియేషన్ అంటే మనం పరమ తండ్రితో సమాధానముగా ఉండాలంట. అనుదినము అనుక్షణము పరమ తండ్రితో సమాధానముగా ఉండాలి. ఆ పరమ తండ్రితో మనము సమాధానముగా ఉండాలంటే మెయిన్గా మనం ఉండకూడనిది ఈ హృదయ గర్వం. సో ఇంకా చూసుకుందాం, మనం ముందుకు వెళ్దాము. ఈ అపవాది తంత్రముల నుండి ఇంకా మనము తప్పించబడాలి అంటే, అపవాది వేసే బాణముల నుండి మనము విడిపింపబడాలి అని అంటే, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కింద ఒక వచనంలో ఉంటుంది చూడండి, 16వ వచనంలో. 16వ వచనం, ఎవరైనా దయచేసి చదివి. 6:16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అక్కడ ఏమంటున్నాడు పరమ తండ్రి? అబౌవ్ ఆల్ అంటే ఇవన్నీ గాక అంటే పైన అక్కడ సర్వాంగ కవచములన్నిటి గురించి చెప్తా ఉంటాడు పరమ తండ్రి. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, అవన్నిటి గురించి, సర్వాంగ కవచాల గురించి చెప్తూ, అవన్నిటికంటే ముఖ్యముగా అబౌవ్ ఆల్, ఇంగ్లీష్లో అబౌవ్ ఆల్, అవన్నిటికంటే ముఖ్యంగా మనకు ఉండవలసింది ఏంటి? విశ్వాసము. విశ్వాసం ఉంటేనే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. సగం విశ్వాసం ఉంటే, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, సగం విశ్వాసం ఉంటే, సగం నమ్మకం ఉంటే, అయ్యో ఇది జరుగుతుందో లేదో, ఇది ఆ పరమతండ్రి నాకు చేస్తాడో లేదో, చాలా భయాలు ఉంటాయి మనకి. మనం ప్రార్థన చేసుకుంటాము, తండ్రి ఇది నాకు చేస్తావో లేవో, అయ్యా ఇది నాకు నీవు ఇస్తావో లేదో అన్న భయము, అన్న ఆ అపనమ్మకం మనలో ఉంటుంది. ఆ అవిశ్వాసము, ఆ అపనమ్మకము మనము తీసివేసుకొని పూర్ణ విశ్వాసముతో, ఈ విశ్వాసము చాలా ముఖ్యము ఒక భక్తుని జీవితంలో. ఆ విశ్వాసం మనకు ఉండాలంటే ఏం చేయాలి? ఆ విశ్వాసము దినదినము మనం అభివృద్ధి పరచుకోవాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసము అనుదినము మనము ప్రార్థన చేయాలి. అనుదినము మనము ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. మన తండ్రి నా విశ్వాసము, మనం నరోమాత్రులమే కదా. నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడితే ఒకసారి ఆలోచిద్దామా? ప్రాక్టికల్గా మనము, అయ్యా తండ్రి నాకు ఏదైనా సహాయం చేయండి, లెట్స్ సే నేను ఈ మెసేజే చెప్దాం అనుకుంటున్నాను, తండ్రి నాకు సహాయం చేయండి అంటే, అపవాది నన్ను ఎన్ని విధాలుగా ఆపాడు, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఆపాడు ఆ అపవాది. అంటే మనము తండ్రికి ఆయన సన్నిధిలో నిలబడనివ్వకుండా, ఆయనకు మహిమ చెల్లించడానికి, ఆయనకు మహిమ రాకుండా చేయడమే అపవాది యొక్క వాడి తంత్రము. సో ఆ విధంగా అపవాదిని మనము గెలవాలంటే మన విశ్వాసము ఎంత దృఢంగా ఉండాలి, ఎంత స్థిరమైనదిగా ఉండాలి. ఒక చిన్న ఉపమానం చెప్తాను. జార్జ్ ముల్లర్ అనే ఒక మిషనరీ అనంట. ఆయన యునైటెడ్ స్టేట్స్లో ఒక గొప్ప పరిచర్య చేసిన మిషనరీ. ఆయన తాను ఒక అనాథాశ్రమము అక్కడ తను నిర్వహిస్తున్నాడు, జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి. సో ఆ అనాథాశ్రమము నిర్వహిస్తున్నప్పుడు తన దగ్గర ఏమీ ఫండ్స్ లేవు యాక్చువల్లీ అనాథాశ్రమము నిర్వహించడానికి. ఏ ఫండ్స్ లేనప్పుడు తాను ఒకటే ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు ఆయన. ఇది నిజమైన సంఘటన, ఇది నిజంగా జరిగింది. మిషనరీ జార్జ్ ముల్లర్ అని మీరు గూగుల్లో చేసినా మీకు ఇదే చూపిస్తుంది. సో తాను ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. తన దగ్గర ఏం ఫండ్స్ లేవు, ఏమీ లేవు. తాను మాత్రం అక్కడ ఉన్న ఆ అనాథాశ్రమం మాత్రం నడిపించాలి. కానీ తన దగ్గర ఉన్న ఆయుధం మాత్రం ఒకటే, ప్రార్థన. తాను చేస్తున్నదల్లా ప్రార్థన. సో ఒక రోజు వచ్చింది, ఆ విధంగా కొన్ని రోజులు నడుస్తూ ఉన్నాయి. ఒక రోజు వచ్చింది, తన దగ్గర ఉన్న కొన్ని ఏదో మినిమల్ ఫండ్స్ కూడా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్కి అక్కడ ఉన్న అనాథాశ్రమంలో వారికి, ఆ పిల్లలకి బ్రెడ్ కానీ మిల్క్ కానీ పెట్టడానికి తన దగ్గర ఫండ్స్ ఏమీ లేవు. ఇంకా
ఏమీ లేవు. నిజంగా ఒక్కసారి మనము ఆ పొజిషన్లో మనం ఉండే ఆలోచన, ఇది నిజమైన సంఘటన, ఇది కల్పన కథ కాదు, ఇది నిజమైన సంఘటన. అంటే ప్రాక్టికల్గా ఆలోచించడానికి చెప్తున్నాను. నేను ఈ సంఘటన విన్నప్పుడు నిజముగా నేను అక్కడ ఉంటే నేను అదైతే చేసేవాడిని కాదు. నేను ఆ ఫండ్స్ నా దగ్గర లేనప్పుడు నడిపిస్తున్నాం, ఆ ఫండ్స్ నా దగ్గర ఓన్లీ ప్రేయర్ చేస్తామా చెప్పండి? ఓన్లీ ప్రేయర్ అంటే పరమ తండ్రి మీదనే ఆనుకోవడం, వేరే ఏ మార్గాలను వెతకలేదు, ఏ మనుషులను మళ్ళీ ఆశ్రయించలేదు. ఆయన ఓన్లీ ప్రేయర్ మాత్రమే చేశారు. తాను రాత్రి జామంతా ప్రేయర్ చేస్తూ తన అక్కడున్న అక్కడ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ అనాథాశ్రమంలో వారందరితో కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు, ఓన్లీ ప్రేయర్ మాత్రమే చేసినప్పుడు ఉదయమున వారు ఆ విధంగానే ప్రార్థనలోనే ఉన్నప్పుడు వారి గది ఒకరు తట్టారంట. వారు గది తట్టి ఒక అతను అక్కడ ఆ లోకల్ ఆ సిటీలో ఉండేటువంటి బ్రెడ్ని బేక్ చేసే ఒక అతను వచ్చి, అయ్యా రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, పరమ తండ్రి నన్ను నిద్రపోనివ్వలేదు, మీకోసం ఇదిగో రాత్రంతా నేను ఈ పిల్లలకు కావాల్సిన ఈ రాత్రంతా బ్రెడ్ని బేక్ చేసి మీకోసం తీసుకొచ్చాను. అంటే ఆ పరమ తండ్రి కార్యాలు చూడండి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీద పూర్ణముగా అనుకుంటే, అంటే ఏ మనుష్యుడిని, ఏ నరుడిని, ఎవరిని ఆశ్రయించకుండా పూర్ణముగా 100%, 100% అంట, 0.001% కూడా డౌట్ కూడా మనలో ఉండకుండా ఉన్నప్పుడు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే మిరకల్స్ ఆ విధంగా ఉంటాయి. ఆ వ్యక్తి ఆ విధంగా వచ్చి వెంటనే ఆ బ్రెడ్స్ అన్నీ పంచిపెట్టినప్పుడు అది నిజంగా జరిగిన సంఘటన. ఆ వెంటనే ఆ తరువాయి అతను వచ్చి వెళ్ళిన వెంటనే ఒక పాలతను కూడా వచ్చి వారికి కావాల్సిన పాల అన్నిటినీ ఆ విధంగా చేసి వెళ్ళాడు. సో నేను అంటే ఈ విశ్వాసము విషయంలో అంటే మనము ఏ విధంగా పూర్ణంగా విశ్వాసం ఉంచితేనే అపవాదిని మనము ఎదిరించగలుగుతాము. లేకపోతే ఆడుకుంటాడు కదా అపవాది, మనకుండే అపనమ్మకం బట్టి, మనకుండే అవిశ్వాసం బట్టి ఆడుకుంటాడు. గర్జించే సింహం వల్లే అసలు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో నిజంగా నాకైతే కొన్ని ఇన్స్టెన్సెస్లో, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అసలు చాలా ఆడుకున్నాడు అనమాట పరమ తండ్రి. మీ జీవితాల్లో కూడా తప్పకుండా ఈ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. కానీ పరమ తండ్రి ఏమంటున్నాడంటే, పూర్ణముగా ఆయన చెప్పేదల్లా ఒకటే, పూర్ణముగా నా మీద ఆనుకోవట్లేదు కాబట్టి నీకు ఈ కష్టాలు, నీకు ఈ భయాలు, నీకు ఈ అపనమ్మకము, నీకు ఈ అవిశ్వాసము. నాకైతే నిజంగా చాలా భయం. అంటే ఇంత బతికి అయ్యో నాలో విశ్వాసం లేదా అనిపిస్తుంది. నాలో తండ్రి విశ్వాసం లేకుంటే ఎట్లా, ఇంకా నేను ఇంత చేసి వేస్ట్ కదా. పరమతండ్రి సన్నిధికి వచ్చి, తండ్రి నా ప్రార్థన అంటే నా అపవాది మనలో ఎప్పుడు ఇంకొక మెయిన్ అపవాది మనలో ఉంచే ఒక బాణము, దయచేసి మీరు వినండి. అపవాది మెయిన్గా మనలో ఉంచే బాణము ఎప్పుడు మనని గిల్ట్ ఫీలింగ్ తెస్తాడు. అపవాది గిల్ట్ ఫీలింగ్ అంటే నువ్వు పాపివి, నువ్వేమి చేయలేవు, నువ్వు ఒక లూజర్వి, నువ్వేమి చేయలేవని తెచ్చే ఆలోచన అపవాదిది. ఇది నేను చాలా కాలం వరకు రియలైజ్ అవ్వలేదు. ఆయన లేఖనాలు చూస్తున్నప్పుడు అపవాది ఏ విధంగా దాడి చేస్తాడు అన్న లేఖనాలు నేను ధ్యానిస్తున్నప్పుడు పరమ తండ్రి మాట్లాడిన మాట అంటే, అపవాది ఎప్పుడు మనల్ని డిస్కరేజ్ చేయడానికే చూస్తాడు, ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండదు. ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయబడతాం చెప్పండి? ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయబడతాం? మొదటి ఆయన ప్రార్థనలో మనం వెతకాలి. ఇంకొకటి ఆయన గ్రంథమును చదవాలి. అపవాది మన హృదయంలో నీకు ఇది అవ్వదు, నీకు ఇది నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఇది అవుతుందో లేదో, ఆయన అపవాది పెట్టే అపనమ్మకం అదే కదా. అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఒక చిన్న అపనమ్మకం అంతే. అవ్వమ్మ దగ్గరికి వచ్చి అపవాది పెట్టేది, ఇది నిజమా, ఇది నిజంగానే అవుతుందా అనే అపనమ్మకము మన జీవితాలని చాలా చాలా నష్టపరుస్తుంది అని ఆ పరమ తండ్రి పరిశుద్ధాత్ముడి ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి అందరం విందాము. అవును, మనము ఇప్పటివరకు చూసుకున్నది ఏంటి? అపవాదిని ఎదిరించడానికి మొదటగా మనం చూసుకున్నది ఏంటి? మొదటగా అపవాది మనల్ని దేనితో దాడి చేస్తాడు? పోనీ అపవాదికి ఉన్న మెయిన్ లక్షణం ఏంటి? గర్వమును మనం విడిచిపెట్టాలి. ఇక అపవాదిని ఎదిరించడానికి మనకు కావాల్సినది ఏంటి? విశ్వాసం, పూర్ణ విశ్వాసముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో అపవాదిని మనం ఎదిరించగలగాలి. అపవాది గర్జించు సింహం కదా, కానీ మన పరమ తండ్రి ఎవరు? మన యాశ్వ ఎవరు?
యూదా గోత్రపు కొదమ సింహము మన పరమ తండ్రి. అపవాది గర్జిన సింహం వల్లనే ఉంటాడేమో. దావీదు చిన్నవాడే. దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు గొలియాతు అపవాదిలాగా చాలా పెద్దగా ఉన్నాడు, కానీ దావీదు చాలా చిన్నవాడు. మనం చాలా చిన్నవాళ్ళము, అల్పులము, మన శక్తి చాలదు, మన సామర్థ్యం చాలదు. కానీ ఆ పరమ తండ్రి ఏమంటున్నాడు? ఆ పరమ తండ్రి తాను తన బలిష్టమైన చేతుల క్రింద మనము విశ్వాసముతో, పూర్ణ విశ్వాసంతో, తండ్రి ఇక నాకు వేరే ఏ దిక్కు లేదు నాయన, ఏ ఆశ్రయము నాకు లేదు తండ్రి, నీవే నా దిక్కు అయ్యా, ఉంటే నీ కోసము లేదా లేదు, ఎయిదర్ 0 or 100 మధ్యలో ఏ పర్సంటేజ్ మళ్ళీ ఉండకూడదు అనమాట. ఆ పరమ తండ్రికి ఉంటే మొత్తము నమ్మకం లేకుండా ఉండాలి. అదే కదా ఆయన వాక్యం సెలవిస్తుంది, నులివెచ్చని స్థితి ఉమ్మివేసే స్థితి అంట. ఆ పరమ తండ్రి మనతో హెచ్చరిస్తున్న స్థితి ఉమ్మివేసే స్థితి. మనం ఉమ్మివేసే స్థితిలో ఉన్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందాము. అయ్యా నేను అవిశ్వాసిగా ఉంటున్నామేమో తండ్రి, నేను అల్ప విశ్వాసముతో తండ్రి నాయనా మీకు విరోధముగా ఇంకా ఏ పాపం చేయనక్కర్లేదండి. అపవాది మన దగ్గర వచ్చి వాడు ఆడిస్తుంటే, వాడి తోకను ఆడిస్తూ ఉంటే మనము ఇంకా ఏ పాపం చేయనక్కర్లేదు. పరమ తండ్రి మైటీ ఎలోహిం కదా, ఆయన చాలా శక్తివంతుడు. అంటే ఆయన బాహుబలం మీదనే మనము అపనమ్మకము, మనకి డౌట్, ఆ పరమ తండ్రి శక్తి సామర్థ్యాల మీద మనకు ఆయన డౌట్ ఉంటుంది. అంటే పరమ తండ్రి ఎంతగా బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. అయ్యా నా బాహుబలం తక్కువైనదా అని మోషేతో అంటాడు ఒకసారి ఆ పరమ తండ్రి. మోషే అక్కడ ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? ఇప్పుడు ఉండి చూడు, నీవు ఊరక నిలిచి ఉండి మనం ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు మనం చూడాలంట. సో ఈ విధంగా మనము అపవాదిని ఎదిరించి ఆ పరమ తండ్రి కృపచేత మనం నడిపించబడినప్పుడు ఆ పరమ తండ్రి డెఫినెట్గా మనకు సహాయం చేస్తాడు. ఈ విధంగా మనకు తోడుగా ఉంటాడు. దయచేసి ఆ విధంగా మనం ముందుకు వెళదాము. నా గురించి కూడా దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఆ విధంగా అక్కడ నేను బెంగళూరులో ఉంటున్నప్పటికీ ఆ పరమ తండ్రి నా ఎడల కలిగి ఉన్నటువంటి తన ప్రణాళికను నెరవేర్చుకున్నట్లుగా, తన ఉద్దేశమును నా పట్ల నెరవేర్చుకున్నట్లుగా, నా ఫ్యూచర్ గురించి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇప్పటివరకు చాలా ఆసక్తిగా విన్న మీ అందరికీ పరమ తండ్రి సన్నిధిలో ఆయనను బట్టి మీకే ఆ పరమ తండ్రికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ షలోం.